హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు. అందులో మటన్ దమ్ బిర్యానీ అంటే ఎంతమంది ఫ్యాన్ ఉంటారో చెప్పలేమన్నమాట. ఆ మటన్ దమ్ బిర్యానీ మీకోసం నా స్టైల్లో మీరు చేసేయండి, ఇంట్లో ఎంజాయ్ చేయండి, ఓకేనా? అలాగే విత్ కర్రీ కూడా చూపిస్తున్నాను. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి బిర్యానీ అనగానే మనకి క్రంచీగా ఆనియన్స్ కావాలి కదండి, మస్ట్ అండ్ షుడ్ బిర్యానీ అంటే. సో మన క్రంచీ ఆనియన్స్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఆనియన్స్ని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే నేను దీనికోసం బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన నానపెట్టుకుందామండి ఒక 10 to 15 మినిట్స్. ఓకే, నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్న నో ఇష్యూ. కాకపోతే బిర్యానీ అనగానే బాస్మతి రైస్ అంటే అబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది కదా. అందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రౌన్ ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోండి. మళ్ళీ మనం మటన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదండి, దానికోసం మటన్ని నీట్గా వాష్ చేసేసి చక్కగా మసాలా వేసేసుకోండి. బిర్యానీ మసాలా, అలాగే మటన్ మసాలా, మనకి గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే దహి, కర్డ్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేద్దాం. అండ్ దీనిలో మనం మింట్ కూడా వేసుకుందామండి. మింట్ని, కరివేపాకుని చక్కగా నీళ్ళలో వేసి జాడిచ్చేస్తే దానిలో ఉన్న చిన్న చిన్న మట్టి డస్ట్ పార్టికల్స్ కూడా రాలిపోతాయి. చక్కగా మీరు జాడిచ్చేసి వేసేయండి. అలాగే కొత్తిమీర కూడా అలాగే వాటర్లో చక్కగా వాష్ చేసి వేసేయండి. దీనికోసం టేస్ట్ కోసం సాల్ట్ కానీ, అలాగే కారం కానీ, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసేయండి. కలిపి పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడు పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మ్యాగ్నేట్ అయిపోతుంది మటన్ అనేది. దీన్ని కుక్కర్లో వేసేసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. మీకు కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కర్రీ పక్కన కుక్ అవుతుంది కదా, అది కూడా నేను లాస్ట్‌లో పెడతాను. స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. సుత్త లేకుండా మొత్తం మీకు కర్రీ విత్ అలాగే మటన్ దమ్ బిర్యానీ ఫుల్‌గా పెట్టాను. వాచ్ చేయండి. తర్వాత ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోండి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాము. ఇక్కడేంటంటే సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. వాటర్ వేసినాక మనకి కొద్దిగా లైట్ అవుతుంది కదా వాటర్ వేసినాక. సో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకొని మీరు స్టవ్ మీద పెట్టేసేయండి. మేము 12 విజిల్స్ అనేది పెట్టామండి. ఒక్కొక్కసారి మటన్ కొంచెము లేతదైతే తొందరగా అయిపోతుంది. లేదు అంటే గనక కొంచెం ముదురు అయితే గనక ఒక్కోసారి 16 విజిల్స్ కూడా పడతాయి కదండీ. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకొని కొద్దిగా కాజు కూడా వేసుకోండి. వాటర్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేయండి. వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత మనకి ఈ బిర్యానీ రైస్ ఏదైతే కనుక మనం పక్కన పెట్టుకున్నామో సోక్ చేసి ఆ రైస్ని వేసేద్దామండి. రైస్ 80% వరకు కుక్ అయిన తర్వాత మనం రైస్ తీసేసుకుందాము. చక్కగా ఈ బిర్యానీ స్పైసెస్ అంతా కదా ఫ్లేవర్ మొత్తం ఆ రైస్కి పడుతుందండి. సో చక్కగా మనం ఏంటంటే ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా వడకట్టేసేసుకొని మన స్ట్రైనర్ అది జాలీలాగా ఉంటుంది కదండి, వాటర్ అంతా డ్రాప్ అయిపోతుంది. సో ఆ రైస్ మొత్తం మనం తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకుందాము, ఒక బౌల్లో వేసుకుందాము. చూడండి చక్కగా మసాలాలన్నీ కూడా దానిలో దిగిపోయి ఉంటాయి రైస్లోకి, ఆ వాటర్లోకి, ఆ రైస్కి పడతాయి అన్నమాట. దీనికోసం మళ్ళీ మనం బాండీని పెట్టుకొని ఫస్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో విజిల్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ మిక్చర్ అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందామండి. మటన్ మిక్చర్ కర్రీ దీనికి రైతాతో చేసుకుంటే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఈ మిక్చరే ఎక్కువ ఉంటుందన్నమాట. లేయర్స్గా వేసుకోవాలి కదా మటన్ దమ్ బిర్యానీకి.
సో ఫస్ట్ అయితే మనం కర్రీగా ప్రిపేర్ చేసుకున్నది మటన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నది ఒక లేయర్ వేసి ఆ తర్వాత మనం రైస్ వేద్దాము. దీనికోసం కూడా మీరు పక్కన మింట్ పెట్టుకోండి. మింట్ వాష్ చేసి చక్కగా పెట్టుకోండి. మింట్ కూడా వేసుకుంటాం కదా! అలాగే మనకి బ్రౌన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం వేసుకుందాము. టేస్టీగా ఉంటుంది మనకు తగులుతూ ఉంటుంటే. అలాగే ఎప్పుడైనా సరే మీరు బిర్యానీ తినేటప్పుడు కాజు అండ్ బాదాం ఇంకా కిస్మిస్ ఇవి కూడా లాస్ట్‌లో టాపింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట తింటూ ఉంటాం కదండీ హోటల్‌లో. సో, ఆ ఫ్లేవర్ వస్తుందనమాట. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందామండి. అయితే మటన్ అనేది మేము కేజీ తీసుకొచ్చాం కదండీ! సో, కర్రీకి అలాగే దమ్ బిర్యానీకి కూడా మాకు ఎక్కువైపోయిందనమాట. సో, దీనికైతే రైస్‌కైతే గనక మటన్ దమ్ బిర్యానీకైతే ఇంకా వేరే కర్రీ అవసరం లేదు. మేము కర్రీ చేసాము. అది కూడా ప్రాసెస్ పెడుతున్నాను కదా! లాస్ట్‌లో పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ముందుకు నడిపించండి ఫుల్‌గా వాచ్ చేసి. ఇంకా మీకు మంచి రెసిపీస్ అనేవి నేను ఫ్యూచర్‌లో పెడుతూ ఉంటాను. రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను మీకు కావాల్సినవి. బిర్యానీసు, పచ్చళ్ళు, కర్రీసు అన్నీ పెడతానండి. మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే మన ఛానల్‌లో వచ్చి ఓపెన్ చేయండి. మన ఛానల్ పేజ్ చూడండి. విజిట్ చేయండి. అలాగే మనం అన్ని లేయర్స్ వేసిన తర్వాత 2 లేయర్స్ వేసాం కదండీ! తర్వాత మనం టాపింగ్‌కి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకుందాము చక్కగా. ఆ సైడ్‌కున్న రైస్ పీసెస్ కూడా లోపలికి వేసేసుకోండి. కలర్ వేసుకున్నామండి కొద్దిగా. అలాగే కొంచెం ఏంటంటే ఘీ కూడా వేసాము. మనకి ఘీ ఏస్తే కూడా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది కదా! ఫ్లేవర్ బావుంటుంది. కలర్ కూడా రైస్‌కి కూడా వేసామండి. కొంచెం వాటర్‌లో వేసి మనకి బిర్యానీ స్పైసెస్‌తో ఇస్తారు కదా! కొద్ది కలరు అది కొద్ది వాటర్‌లో ఏసి కొంచెం అలా స్ప్రింకిల్ చేసామనమాట. తర్వాత మూత పెట్టేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అడుగంటకుండా ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం చెమ్ముంటుంది. మొత్తం అనమాట మగ్గాలి కాబట్టి మనం కింద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ మీద ఈ బాండీ పెట్టుకుంటే ఏంటంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. జస్ట్ ఒక అంటే మీడియం కాదండి. స్మాల్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. వెయిట్ పెట్టేస్తే ఏంటంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. మీరు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు వెయిట్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎట్లా ఉంది ఏంటి టెక్స్చర్ అనేది. ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టుకున్నాం కదండీ! ఆఫ్టర్ 5 మినిట్స్ మనం ఓపెన్ చేసి చూద్దాము. చూసారా? రైసు మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. అలాగే మనం కర్రీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. అలాగే మనం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్‌లోకి కూడా వెళ్ళిపోదామండి. చక్కగా మనం మటన్ పీసెస్‌ని నీట్‌గా వాష్ చేసుకొని, దాన్ని ఒక కుక్కర్‌లో వేసుకొని, పసుపు, కారం, ఉప్పు వేసేసి చక్కగా మిక్స్ చేసేద్దామండి. మనమైతే ఫస్ట్ ఇది స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి కదా! దానికోసం మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఆయిలు, ఉప్పు, కారం అంతా కూడాను చక్కగా పట్టేలాగా వేసుకొని, మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బావుంటుంది. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. హ్యాండ్స్ ఎత్తి ఇలా ఉన్నాయనుకుంటున్నారా? మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. మటన్ అంటే మా హస్బెండ్ చేయాల్సిందే. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తారనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ మీకు డౌట్ వస్తది కదా! అందుకే క్లారిటీ ఇస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం కుక్కర్ మూత కూడా పెట్టేసి, విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. దీనికి కూడా ఏంటంటే ఒక 12 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. మనకి ముక్క మెత్తగా ఉడకాలి కదా! మటన్ కదా! అందుకోసం అనమాట.
సో స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మనకి మటన్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి విజిల్స్ వచ్చిన తర్వాత. ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్న స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దీనికోసం కట్ చేసుకున్న చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. మధ్యకి కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి వేసుకుందామండి. చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. టోస్ట్ చేసుకుందాము. కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుందండి ఆ ఫ్లేవరు. కర్రీస్ మటన్ కర్రీలో కొంతమంది వేయొచ్చు, కొంతమంది వేయకపోవచ్చు. వేసుకున్నా కూడా బాగుంటుంది. సో హడావుడిగా ఉందండి పిల్లలతో. మేము తీయడము, ఒక పక్కన పిల్లలు అల్లరి చేస్తున్నారు, మా పక్కన తిరుగుతూ ఉన్నారనమాట. అందుకనే కెమెరా కూడా సరిగ్గా పెట్టలేదు మేము. కొంచెం అంతా కనిపిస్తుంది కదా, ఏంది ఇలా క్లమ్జీగా ఉంది అనుకోమాకండి. చిన్న పిల్లలు ఉన్న ఇల్లు కదా, అన్నీ ఒకేసారి అవ్వాలంటే కుదరదనమాట. కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ నీట్‌గా లేదేంటి, ఇలా చేస్తున్నారేంటి, అలా ఏంటి అనుకుంటారు కదా! సో, అందుకనే నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాననమాట మీకు. సో, మా పిల్లలైతే మేము వండేటప్పుడు మా కాళ్ళలో దూరుతా ఉంటారు. మా పక్కన నుంచుంటా ఉంటారు. పక్కన పీటలు తెచ్చుకొని వేసుకొని నుంచొని మేము గూడా చేస్తా ఉంటారు. ఇలా వాళ్ళని మళ్ళీ పక్కన పెడుతూ ఉంటంటే మళ్ళీ వచ్చేస్తా ఉంటారు. అవి తీస్తారు. మళ్ళీ మేము తీసుకెళ్ళి అవి ఇంకొక చోట పెడతాము. ఎక్కడ ఉండాల్సినయి అయితే అక్కడ ఉండవు. ఒక చోట ఉండాల్సిన వస్తువు ఇంకో చోట ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్. సో, అందుకని కొంచెం ఏంటంటే అలా క్లమ్జీగా కొంచెం నీట్‌గా లేదనమాట స్టవ్ దగ్గర. సో, మీరు ఆ లుక్ అంతా చూడకుండా ఒక్కసారి మనం ఏం ప్రిపేర్ చేస్తున్నామో దాని మీదే కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? సో, మనమేంటంటే ఎప్పుడైనా సరే మటన్ అయినా మనకి నాన్ వెజ్ అంటే కంపల్సరీ ఉండాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనం వేసుకున్నాము. ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్నాము. సో, అది కూడా యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా వేయించేసేయండి. కలయబెట్టండి. తిప్పండి. టాస్ చేయండి. బాగా చేయండి. చేస్తే చక్కగా ఆ స్మెల్ అంతా పచ్చి స్మెల్ అంతా పోతుంది. మంచి సువాసన వస్తుందనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వచ్చిందనుకోండి ఇరిటేటింగ్‌గా ఉంటదనమాట. అదే చక్కగా వేయించామనుకోండి ఆ ఫ్లేవర్ టర్న్ అవుతది చూసారా? అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందింకా. ఇంకా ఆ ఫ్లేవర్ తగిలితే చాలు కర్రీ ఎలా ఉన్నా తినేయొచ్చు. అదే పచ్చి వాసనొస్తే అసలు కదలను కూడా కదలదు. ఇంకా ఇన్ ది స్టేజ్‌లో మనమేంటంటే పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఏదైతే కుక్కర్‌లో పెట్టుకున్నామో మటను, మనం ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి మనం ఆ మటన్ కూడా వేసుకుందామండి దీనిలో. చక్కగా ఆల్రెడీ కుక్ అయిపోయింది మటను. ఇప్పుడు చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయి పైన నూనె తేలే వరకు ఉంచుకొని ఇన్ ది స్టేజ్‌లో ఏంటంటే మనకి ఉప్పు, కారం ఏదైనా టేస్ట్‌కి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకోండి. దీనిలో మెయిన్ ఏంటి ఇంగ్రీడియెంట్స్ మటన్‌లో మటన్ మసాలా, గరం మసాలా ఇవి కదా! అది లేకపోతే పనవ్వదు మనకి. మటన్ అంటేనే మసాలాలు గుమ్మరించాలి మనకి బిర్యానీ అంటేనే. సో, మేమైతే మటన్ ఉంది, కేజీ ఉంది కాబట్టి మేము హాఫ్ ఏమో కొంచెమేమో ఇలా కర్రీలా ప్రిపేర్ చేసామనమాట. మ్యాక్స్ అయితే మాకు బిర్యానీలో ఉన్న మటనే సరిపోయింది. ఇది మళ్ళీ నెక్స్ట్ డేకొచ్చిందనమాట. మేము తినలేకపోయాము. సో, మనమేంటంటే రైస్‌లో ఉన్నదే హెవీగా పెట్టేసుకున్నాం కదా మసాలాలతో. సో, అదే సరిపోయింది. రైస్‌తో కర్డ్‌తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అలాగే ఒక టొమాటో వేసుకోండి గ్రేవీకి చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఒక టొమాటో సింగిల్ టొమాటో చాలు. చిన్న స్మాల్ సైజు బావుంటుంది. చక్కగా టొమాటో కూడా మెత్తగా ఉడికిపోతే మనకేంటంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కదా! అలాగే లాస్ట్‌లో మనకి మటన్ మసాలా వేసుకుందాము. చక్కగా మీరు కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నది. లాస్ట్‌లో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
చూసారా చక్కగా గ్రేవీ వచ్చింది కర్రీకి. చాలా బాగుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది. ముక్క కూడా ఉడికిపోయింది. టేస్ట్ చేయడం కోసం పక్కన పెట్టారనమాట. ఎలా ఉందా ఏంటి టేస్ట్ అని. సో కర్రీ రెడీ. మీరు గార్నిష్ చేసేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది నా దగ్గర. చూసారా ఎంత అసలు టెక్స్చర్ ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. బోన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఈ బోన్ కోసం మా పిల్లలు కూడా కొట్టుకుంటున్నారనమాట, నాకు కావాలి నాకు కావాలి అని. ఒక పక్కన కర్రీ, ఇంకో పక్కన దమ్ బిర్యానీ. పీసెస్ అయితే మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.